హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవ చైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎంతో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవ చైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియో సిరీస్ అనేది మీకు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి, అదేవిధంగా బీఎస్సీ వచ్చేంత వరకు మీ కంటెంట్ అనేది మీ చేతిలో ఉండే విధంగా సహాయం చేస్తాయని ఆశిస్తున్నాం. అండ్ ఈ వీడియోస్ పైన కామెంట్స్ కానీ సూచనలు కానీ వెంటనే ఇవ్వండి. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజిక్స్లో ఉండేటటువంటి పరమాణు నిర్మాణం అనే పాఠ్యభాగాన్ని రివ్యూ చేస్తున్నాం. అది రెండో భాగం. సో ఇక్కడ మనం నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. ఇతను ఒక డానిష్ భౌతిక శాస్త్రవేత్త. అంతేకాకుండా పరమాణు నిర్మాణం మరియు క్వాంటం సిద్ధాంతం గురించి ప్రాథమిక అవగాహన కల్పించి నాడు. అందుకుగాను ఇతనికి 1922 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి అడిగే ప్రశ్న సంవత్సరము, శాస్త్రము. సో మనకి నీల్స్ బోర్కి ఎప్పుడు నోబెల్ బహుమతి వచ్చింది అంటే 1922. ఏ శాస్త్రంలో వచ్చిందంటే, నిజానికి కెమిస్ట్రీ కాబట్టి కెమిస్ట్రీ అని పొరపాటు పడతారు, అందుకే ఫిజిక్స్ అని గుర్తుపెట్టుకోండి. బోర్ ఒక తత్వవేత్త మరియు సాంకేతిక పరిశోధనను కూడా ముందుకు నడిపించిన వ్యక్తుల్లో ముఖ్యుడని చెప్తాం. అయితే తను బోర్ పరమాణు నమూనా చెప్పేటప్పుడు ముఖ్యంగా తను హైడ్రోజన్ యొక్క వర్ణపటాన్ని తీసుకుని చెప్పాడనమాట. అందుకే అతని పరమాణు నమూనాని మనం హైడ్రోజన్ పరమాణు నమూనాగానే ఎక్కువగా చెప్తారనమాట. అయితే హైడ్రోజన్ పరమాణు వర్ణపటాన్ని ఆధారంగా చేసుకొని నీల్స్ బోర్ ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించాడనమాట. ఈ ప్రతిపాదనలో ఉండేటటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. పరమాణువులో ఎలక్ట్రాన్లు కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాల్లో ఉన్న నియమిత శక్తి స్థాయిలు లేదా స్థిర కర్పరాల్లో ఉంటాయి. అంటే పరమాణు ఒకటి మనం తీసుకున్నాం అనుకోండి, కేంద్రకం ఉంటే కేంద్రకంకి నిర్దిష్ట దూరంలో మాత్రమే ఈ ఎలక్ట్రాన్లు అనేవి రొటేట్ అవుతుంటాయని చెప్తాడనమాట. ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి స్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయికి చేరినప్పుడు శక్తిని గ్రహిస్తాయి. అంటే బోర్ చెప్పినటువంటి ప్రతిపాదనలు ఏంటంటే, కేంద్రకానికి దగ్గరగా ఉండే శక్తి స్థాయికి తక్కువ శక్తి ఉంటుంది, కేంద్రకానికి దూరంగా ఉండేటటువంటి శక్తి స్థాయికి అధిక శక్తి ఉంటుంది అని చెప్తాడనమాట. అంటే పరమాణు కేంద్రకానికి దగ్గరగా ఉండే శక్తి స్థాయికి తక్కువ ఎనర్జీ ఉంటుంది. తనకు ఒకవేళ శక్తిని గ్రహింపజేసినట్లయితే, అంటే శక్తి అందించినట్లయితే ఏమవుతుంది, ఆ ఉన్న మొదటి స్థాయి నుండి రెండో స్థాయికి రావడం జరుగుతుందని చెప్తాడనమాట. అంతేకాకుండా అధిక శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి ఎలక్ట్రాన్ దూకిందనుకోండి, అదనంగా ఉండే శక్తి అనేది విడుదల చేసేస్తుందని చెప్తారు. అంతేకాకుండా పరమాణువులో గల ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయని చెప్పాం కదా, వీటినే E1, E2, E3, ఎనర్జీ లెవెల్ 1, ఎనర్జీ లెవెల్ 2, ఎనర్జీ లెవెల్ 3 అంటూ పేర్లు పెట్టాడనమాట. అంటే ఎనర్జీ అనేది కూడాను క్వాంటీకరణం అనేసరికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక పూర్ణాంక గుణిజంగా ఉంటుంది, అంటే ఒక పూర్ణాంకానికి గుణిజాలుగా దగ్గరగా ఉంటాయని చెప్తారనమాట. అలా ఒక ప్రత్యేకమైనటువంటి విలువను పొందడాన్ని మనం ఏమని పిలుస్తామంటే క్వాంటీకరణం అంటాం. అంటే ఎనర్జీ ఏదైతే శక్తి స్థాయిలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా క్వాంటీకరణ చెంది ఉంటాయని చెప్పాడనమాట. ఈ శక్తులను సంబంధించిన స్థాయిలను స్థిర స్థాయిలు అని పేరు పెట్టాడనమాట. ఈ స్థాయిలను ఏమని పెట్టాడు అంటే, వాటిలో ఉన్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు, అందుకే వీటిని స్థిర స్థాయిలు అంటాం అనమాట. వీటికి ఉండే శక్తి విలువలు అంటే ఎప్పుడు కూడాను శక్తి మారకంట ఉంటుంది కాబట్టి వీటిని శక్తి స్థాయిలు అంటాం, స్థిర శక్తి స్థాయిలు అని కూడా అంటాం అనమాట. అయితే ఎలక్ట్రాన్ యొక్క ప్రాథమిక శక్తి స్థాయిని మనం భూస్థాయి అంటాం. అంటే ఏదైనా ఒక ఆ పరమాణువు నిర్మితమై ఉండేటప్పుడు ఏర్పడినప్పుడు ప్రతి శక్తి స్థాయిలో కొన్ని ఎలక్ట్రాన్లను సర్దబడి ఉంటాయి. అలా తన ప్రాథమికంగా ఎక్కడైతే అమరి ఉంటుందో దాని యొక్క భూస్థాయి అంటారు. అంటే చాలామంది భూస్థాయి అనేసరికి కేంద్రకానికి దగ్గరగా ఉండేది కాదు భూస్థాయి అనుకుంటారు. కాదండి, ఎలక్ట్రాను తాను న్యూట్రల్ స్టేజ్లో ఉండేటప్పుడు ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయి ఆ ఎలక్ట్రాన్ యొక్క భూస్థాయి అని చెప్తాను అనమాట. ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినప్పుడు అది ఎక్కువ స్థాయికి చేరుతుంది, అప్పుడు ఎలక్ట్రాను ఉత్తేజ స్థాయి ఉంది అని చెప్తాను అనమాట. ఉత్తేజ స్థాయి అంటే దానికి కొంత శక్తిని మనం ఇవ్వడం వల్ల అది ఏమవుతుందంటే కాస్త అధికమైనటువంటి శక్తిని పొంది ఉంటుందన్నమాట. అయితే ఈ ఉత్తేజ స్థాయిని పొందడానికి మనం శక్తి చాలా రకాలుగా ఇస్తాం. 1 ఉష్ణం, 2 విద్యుత్తు, 3 కాంతి. 3 రూపాల్లో కూడా మనం శక్తిని అయితే అందివ్వడం అయితే జరుగుతుంది. అయితే ఎలక్ట్రాన్ తాను గ్రహించిన శక్తిని ఎప్పటికప్పటికి అలాగే ఉండిపోతుందా, చేంజ్ అవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్లో కానీ లేక సోడియంలో కానీ ఒక ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, తన తర్వాత శక్తి స్థాయికి వెళ్ళి
సెటిల్ అయిందనుకోండి, ఉత్తేజ స్థాయిలో ఉందనుకోండి, అది అలానే ఉంటుందా అంటే ఎప్పుడు కూడా అలా ఉండదండి. ఎలక్ట్రాన్ ఉత్తేజ స్థాయిలో ఎక్కువ కాలం ఉండలేదు. అది శక్తిని కోల్పోయి తిరిగి భూస్థాయికి చేరుతుంది. ఈ ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు శక్తి విద్యుదయస్కాంత శక్తి రూపంలో విడుదలవుతుంది. అంటే మ్యాక్సిమం కూడా విద్యుదయస్కాంత శక్తి అనేసరికి మనకు గుర్తు రావాల్సింది కాంతి రూపంలోనే మనకి వస్తుందండి. ఈ నిర్దిష్ట తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ తరంగ దైర్ఘ్యం దృగ్గోచర వర్ణపట తరంగ దైర్ఘ్యం అవధిలో ఉందనుకోండి, దాన్ని మనం ఏమని చెప్తామంటే వర్ణపటాన్ని కానీ మనం తయారు చేస్తే ఉద్గార రేఖగా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక పరమాణువును మనం ఉత్తేజ స్థితికి చేరినప్పుడు అది తిరిగి భూస్థాయికి ఎలక్ట్రాన్ వచ్చేటప్పుడు దాంట్లో శక్తి అనేది, గ్రహించిన శక్తి అనేది కాంతి రూపంలో బయటకు విడుదల చేస్తుంది అనుకోండి. ఆ కాంతిని కానీ మనం వర్ణపటంలో తీసామనుకోండి, వర్ణపటం తయారు చేసామనుకోండి కాంతి ఆధారంగా, ఆ వర్ణపటాన్ని ఉండే గీతలను మనం ఏమంటాం ఉద్గార రేఖలు అని పిలుస్తాం. బోర్ నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించే రేఖల గురించి వివరించగలిగింది. అంటే హైడ్రోజన్ వర్ణపటాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే అందులో గల రేఖల యొక్క స్థితి ఉన్న సర్దుబాటు గురించి బోర్ నమూనా ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. హైడ్రోజన్ పరమాణుకు సంబంధించిన రేఖా వర్ణపటాన్ని విశదీకరించుటకు బోర్ నమూనాను విజయవంతమైన నమూనాగా పేర్కొనవచ్చు. అంటే అది అద్భుతంగా చెప్తా అనమాట. ఇక హైడ్రోజన్ రేఖ వర్ణపటాన్ని అధిక సామర్థ్యం గల వర్ణపట దర్శిని స్పెక్ట్రోస్కోప్తో కానీ మనం పరిశీలించినట్లయితే కొన్ని ఉపరేఖల సమూహాలు కూడా కనిపిస్తాయి. అంటే మనకి ఎలా ఉందంటే సింపుల్గా మీకు చెప్పాలంటే చీపురు కట్ట అనుకోండి, చీపురు కట్టను దూరం నుండి చూశారనుకోండి ఒక లైన్గానే కనిపిస్తుంది. అదే దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి దాంట్లో పుల్లల మాదిరిగా ఇలా రేఖల్లో కూడా ఉపరేఖలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బోర్ పరమాణు నమూనా రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలకు విడిపోవడాన్ని వివరించలేకపోయింది. ఈ దోషాన్ని సవరిస్తూ బోర్ సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ పరమాణు నమూనాలో మనకి ఏం కనిపిస్తుందంటే వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలకు విడిపోవడాన్ని విశదీకరించేందుకు సోమర్ఫీల్డ్ బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించాడు. బోర్ నమూనా ఏం చెప్తుంది? 9th క్లాస్లో మనం చదివే ఉన్నాం. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో తిరుగుతుంటాయని. కానీ సోమర్ఫీల్డ్ దాన్ని సవరించి దీర్ఘ వృత్తాకార కక్షలు అనే భావన ప్రవేశపెట్టాడనమాట. బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్షను అలాగే ఉంచుతూ ఇతను రెండవ కక్షకి ఒక దీర్ఘ వృత్తాకార కక్షని, మూడవ కక్షకి రెండు దీర్ఘ వృత్తాకార కక్షలను కలుపుతూ పరమాణు కేంద్రకం ఈ దీర్ఘ వృత్తాకార కక్షల యొక్క రెండు ప్రధాన నాబుల్లో ఏదో ఒక దానిపై ఉంటుందని చెప్పాడనమాట. ఒక దీర్ఘ కక్ష తీసుకున్నాం అనుకోండి, దానికి మనం రెండు నాబులు అయితే స్ట్రక్చర్ చేస్తాం అనమాట. ఈ రెండు నాబుల్లో ఏదో ఒక నాభి వద్ద కేంద్రకం ఉంటుందని చెప్తాడనమాట. ఒక కేంద్ర బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం దీర్ఘవృత్తాకార కక్షలో ఏర్పాటుకు దారితీస్తుందన్న విషయం అతను ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది. ఓకేనా? సో ఏదైనా ఒక కణం అనేది ఆవర్తన చలనం ఉండేటప్పుడు కేంద్రక బలం అనేది దాని మీద ప్రభావితమైనప్పుడు ఆ కణం యొక్క చలన మార్గం అనేది ఎప్పుడు కూడా దీర్ఘవృత్తాకార కక్షలో ఉంటుంది అని సోమర్ఫీల్డ్గా చెప్పడం జరిగింది. బోర్ సోమర్ఫీల్డ్ నమూనా హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని సూక్ష్మ రేఖలను ఫైన్ లైన్స్ గురించి వివరించగలిగినప్పటికీ పరమాణు నిర్మాణం గురించి సంతృప్తికరంగా వివరించలేకపోయింది. అంటే ఆ ఉపరేఖలను విశదీకరించడంలో మీకు సోమర్ఫీల్డ్ బోర్ ఏదైతే ఉందో నమూనా విశదీకరించింది, కానీ అవి ఎలా నిర్మితమై ఉంటాయి అనే దాని గురించి అయితే చెప్పలేకపోయింది. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల యొక్క పరమాణు వర్ణపటాలను వివరించడంలోనూ ఈ నమూనా విఫలమైంది. ఫ్లాంక్ అంటే ఆయన పూర్తి పేరు మ్యాక్స్ కార్ల్ ఎర్నెస్ట్ లుడ్విగ్ ఫ్లాంక్. ఇతను జర్మనీ దేశ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు క్వాంటం సిద్ధాంతాన్ని రూపొందించిన వ్యక్తిగా ఇతను ప్రసిద్ధి చెందుతాడు. దీనికి గాను భౌతిక శాస్త్ర విభాగంలో ఈయనకి 1918వ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందింది. అయితే బోర్ పరమాణు నమూనా విశదీకరించడంలో కూడాను మ్యాక్సిమం ఈ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా చెప్తారనమాట. సైద్ధాంతిక భౌతిక శాస్త్ర అభివృద్ధికి ఫ్లాంక్ చాలా సహాయపడ్డాడు, కానీ క్వాంటం సిద్ధాంతం రూపకర్తగానే ఎక్కువ గుర్తింపును పొందాడు. అంటే ఆయన క్వాంటం సిద్ధాంతం ద్వారా ఎక్కువ పేరు పొందాడు, కానీ నిజానికి ఆయన ఫిజిక్స్లో చాలా కాన్స్టెంట్స్ తయారీలో కానివ్వండి, లేకపోతే సిద్ధాంతాల వినిమయంలో కానీ ఎక్స్ప్లెనేషన్లో కానీ కృషి చేశాడు, కానీ దాంట్లో ఎక్కువగా ఆయనకి పేరు రాలేదు. పరమాణు మరియు
ఉపపరమాణు నిర్మాణాలను గురించి తెలుసుకోవడానికి ఈ సిద్ధాంతం ఎంతగానో తోడ్పడుతుంది. పరమాణువులో ఉండేటటువంటి ఉపపరమాణువులు మనకి మనకి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటాం. కానీ మీరు ఉన్నత స్థాయిలో వెళ్ళినట్లయితే ఇంకా మీసాన్ అని కూడా ఉంటుంది. వాటి గురించి కూడా తెలుసుకోవడం ఇది ఎక్కువ ఉపయోగపడింది. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా గురించి చూద్దాం. క్వాంటం మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్. సో మెకానికల్ మోడల్ అంటే రియల్ లైవ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కేంద్రకం చుట్టూ గల నిర్దిష్ట మార్గాల్లోనే లేదా కక్ష్యల్లోనే ఎలక్ట్రాన్ పరిభ్రమిస్తూ ఉన్నట్లయితే నియమిత కాల వ్యవధిలో ఎలక్ట్రాన్ ఖచ్చితమైన స్థానాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఒక కేంద్రకం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది అనుకోండి, ఒక లిమిటెడ్ టైంలో ఇక్కడే ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. కానీ ఎలక్ట్రాన్ అనేది కంటికి కనిపించదు. ఓకేనా? సో కంటికి కనిపించదు, అతి తక్కువ మరి దాన్ని చూడాలంటే మనం ఏం చేయాలి? కాంతిను, విద్యుత్తును, అయస్కాంతత్వాన్ని వాడి దాని యొక్క అడ్రస్ని అయితే మనం ఐడెంటిఫై చేయాలి. కానీ ఎలక్ట్రాన్ అనేది అత్యంత సూక్ష్మమైనది కాబట్టి అతి తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతిని ఈ పని కోసం వాడుకోవాల్సి ఉంటుంది. అలా లేదంటే ఏమవుతుంది? ఇంతకుముందే చెప్పాం, తక్కువ శక్తి స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్కి కానీ మనం శక్తి అనేది కాంతి రూపంలో కానీ, విద్యుత్ రూపంలో కానీ, ఉష్ణ రూపంలో కానీ అందిస్తాం. అలా మీరు అందించారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? వెంటనే తన యొక్క స్థానం మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి ఎలక్ట్రాన్లను తాకినప్పుడు అది ఎలక్ట్రాన్ చలనాన్ని ప్రభావితం చేసి దాని చలనంలో మార్పును కలుగజేస్తుంది. అందువల్ల ఎలక్ట్రాన్ స్థానాన్ని కానీ వేగాన్ని కానీ ఖచ్చితంగా ఒకేసారి లెక్క పెట్టలేము. మన దగ్గర ఉండేటటువంటి శక్తి మాధ్యమాల ద్వారా మనం ఖచ్చితంగా దాన్ని కనుగొన్నాం. ఒకవేళ మీరు లో లైట్ వేశారనుకోండి, లైట్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఎలక్ట్రాన్ అనేది ఎగ్జాస్టేట్ అవుతుంది, వెంటనే తన స్థానాన్ని మారుస్తుంది. అట్ ది సేమ్ వెలాసిటీ కూడా చేంజ్ చేసేస్తుంది. కాబట్టి పై విషయాల ఆధారంగా పరమాణువులో ఎలక్ట్రాన్ను నిర్దిష్టమైన మార్గంలో తిరగవు అని తెలుస్తుంది. అంటే మనం చెక్ చేసేటప్పుడు ఒక దగ్గర ఉండొచ్చు, నార్మల్గా ఒక దగ్గర ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితమైన మార్గాల్లో తిరగవని చెప్తాం అనమాట. బోర్ నమూనా ప్రతిపాదించినట్లు పరమాణువుకి నిర్దిష్టమైన సరిహద్దు అంటూ ఉంటుందా? సో బోర్ పరమాణు నమూనా ఏం చెప్తుంది? ఒక పరమాణు కేంద్రకం చుట్టూ నిర్దిష్ట మార్గంలోనే తిరుగుతుందని చెప్తారు. ఇది సాధ్యమేనా? ఒకసారి చూద్దాం. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన మార్గాలను అనుసరించవు కాబట్టి పరమాణువుకు నిర్దిష్టమైన సరిహద్దు అంటూ ఏమీ ఉండదు. కాబట్టి పరమాణువులు ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందో చెప్పడం మనకి అసాధ్యం, సాధ్యం మాత్రమే కాదనమాట. ఈ పరిస్థితుల్లో పరమాణువుల్లోని ఎలక్ట్రానుల ధర్మాలను అర్థం చేసుకోవడానికి ఎర్విన్ ష్రోడింగర్ క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించాడనమాట. ఓకేనా? క్వాంటం మెకానికల్ మోడల్ అని చెప్తాను అనమాట. మరి ఈ మోడల్ ఏం చెప్తుంది? ఈ పరమాణు నమూనా ప్రకారం బోర్ నమూనాలోని కక్ష్యలకు బదులుగా, ఆర్బిట్స్కి బదులుగా ఇక్కడ ఏమొచ్చారు కొత్తగా, ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు పరమాణువుల కేంద్రకం చుట్టూ నిర్దిష్ట ప్రాంతంలో అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు అనమాట. ఇంతకుముందు నీల్స్ బోర్ చెప్పింది ఏంటండి? నీల్స్ బోర్ చెప్పింది పరమాణు కేంద్రకం తీసుకుంటే చుట్టూ కూడా ఒక మార్గంలో తిరుగుతాయని చెప్తారు. కానీ మన ఎర్విన్ ష్రోడింగర్ ఏమంటారు? అలా కాదండి, చుట్టూ కూడాను ఎలక్ట్రాన్ కనుగొనేటటువంటి సంభావ్యత ఎక్కువగా ఉండేటటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశంలోనే ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. మనం పట్టుకోవడానికి ట్రై చేసినా, కొలవాలు చూసినా ఈ మేఘ ఛాయలోనే ఉంటుంది అని చెప్తాడనమాట. సో పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కనుగొనగలిగే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్, చూడండి ఆర్బిటాల్ అనే పదం వచ్చింది, ఆర్బిటాల్ ఉపయోగించారనమాట. కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో కేవలం కొన్ని ఆర్బిటాలు మాత్రమే ఉంటాయి. ఒకే శక్తి స్థాయిలను చెందిన ఆర్బిటాల గురించి క్వాంటం సంఖ్యల ఆధారంగా తెలుసుకోవచ్చు. అంటే వివిధ శక్తి స్థాయిలో కానీ ఒకే శక్తి స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్, అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి మనకి కొన్ని నెంబర్లు అయితే యూజ్ చేస్తాం. వీటిని క్వాంటం నెంబర్లు అంటాం, క్వాంటం సంఖ్యలు. పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాను NLM అనే 3 క్వాంటం సమితులతో అంటే సంఖ్యలతో సూచిస్తారు. ఈ సంఖ్యలనే క్వాంటం సంఖ్యలు అంటారు. పరమాణువులో కేంద్రకం చుట్టూ ఉండే ప్రదేశంలో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యతను ఆ సంఖ్యలు సూచిస్తాయి. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో దాని యొక్క సంభావ్యతనే ఈ సంఖ్యలు సూచిస్తాయి. క్వాంటం సంఖ్యలు పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఉన్న ప్రాంతం గురించి మరియు వాని శక్తుల గురించి సమాచారం తెలుపుతుంది. అంటే పరమాణు కేంద్రకం చుట్టూ ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు ఉన్న ప్రాంతం గురించి మరియు వాని శక్తుల గురించి తెలియజేస్తాయి. ఇందులో ఒకటో క్వాంటం నెంబర్కి వద్దాం.
ఒకటో క్వాంటం నెంబర్ వచ్చేసి ప్రధాన క్వాంటం సంఖ్య. దీన్ని ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటారు. ప్రధాన క్వాంటం సంఖ్య ఆర్బిట్ లేదా ప్రధాన కర్పర పరిమాణం దానికి శక్తిని గురించి తెలుపుతుంది. సో చూడండి ఒకసారి. సో ప్రధాన క్వాంటం సంఖ్య అంటేనే ఆర్బిట్ల సంఖ్య. ఓకేనండి, ఆర్బిట్ల సంఖ్య సూచిస్తుంది. దీన్ని ఎంతో సూచిస్తాము. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో కూడా మనం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక్కొక్క గ్రూప్ అనేది, ఒక్కొక్క పీరియడ్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే ఒక్కొక్క క్వాంటం సంఖ్యను సూచిస్తుంది. ప్రధాన క్వాంటం సంఖ్యను స్మాల్ ఎంతో రాస్తాము. వీటిని 1, 2, 3 అని అరబిక్ అంకెలతో నోటిఫై చేస్తాము. ధనపూర్ణ విలువలను కలిగి ఉంటాయి. ఎక్కడ కూడా వీటికి నెగిటివ్ నెంబర్ ఉండదు, అన్ని ప్లస్ విలువలు ఉంటాయి. ఎన్ విలువ పెరిగే కొలది ఆర్బిట్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అలాగే అందులో ఎలక్ట్రాన్లకు కేంద్రకానికి మధ్య దూరం కూడా పెరుగుతుంది. అంటే ఎన్ పెరిగితే పరమాణు యొక్క పరిమాణం పెరుగుతుంది. ఎన్ విలువ పెరగడం శక్తి స్థాయిలో పెరుగుదల సూచిస్తుంది. దీని ఫలితంగా n = 1, 2, 3 విలువలు గల శక్తి స్థాయిలను KLMలతో సూచిస్తాము. అంటే మొదటిది కేంద్రకానికి దగ్గరగా ఉండేది K అని, రెండోది L అని, మూడోది M అని, నాలుగోది Nగా మనం చెప్తాం అనమాట. ప్రతి n విలువకు ఒక ప్రధాన కర్పరం ఉంటుంది అని చెప్పాం అనమాట. ఇక రెండవది క్వాంటం, అంటే దీన్ని ప్రతిపాదించింది నీల్స్ బోర్ అండి. ప్రధాన క్వాంటం సంఖ్య అయితే నీల్స్ బోరు. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, యాంగులర్ మొమెంటం అంటాం, దీన్ని సోమర్ఫీల్డ్ చెప్పారు. ఈ క్వాంటం సంఖ్యను L అనే అక్షరంతో సూచిస్తాము. ప్రధాన క్వాంటం సంఖ్య n విలువకు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య విలువ 0 నుండి n- వరకు ఉంటాయి. ప్రతి L విలువ ఒక ఉపకర్పరాన్ని సూచిస్తుంది. ప్రతి L విలువ కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక నిర్దిష్ట ఉపకర్పరం ఆకృతిని కూడా తెలియజేస్తుంది. అంటే ఆకృతి కూడా తెలియజేస్తుందని చెప్తాం. ఉదాహరణ చూడండి, L = 0 అయిందనుకోండి, అది S ఆర్బిటాల్ని సూచిస్తుంది. 1 అయిందనుకోండి P ఆర్బిటాల్ని, 2 అయిందనుకోండి D ఆర్బిటాల్, 3 అయితే F ఆర్బిటాల్ని సూచిస్తాయి. కానీ ఒక ఆర్బిట్ని రాసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఆర్బిటాల్ని వరుసగా రాస్తాము. సో ఒక్కొక్క వరుసలో ఆర్బిటాల్ రాసేటప్పుడు ఒక్కొక్క ఆర్బిట్కి ఉండేటటువంటి ఆకారాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనండి. తర్వాత n = 1 అయిందనుకోండి, L = 0. L = 0 అయితే ఏమవుతుంది, 1s అని ఒకే ఒక ఉపకర్కరం కలిగి ఉంటుందని చెప్తాం. అది n = 2 అనుకోండి, ఇక్కడ L ఏమవుతుంది, 0 అవుతుంది, అట్ ద సేమ్ 1 కూడా అవుతుంది. L = 0 అయితే S అనే ఆర్బిటాల్ని సూచిస్తుంది. అలాగే L = 1 అయితే మనకు P ఆర్బిటాల్ని సూచిస్తుంది. అయితే SPలు అనేవి n = 2 అయినప్పుడు రెండవ కర్పరంలో ఉంటాయని మనకు అర్థమవుతుంది. అంటే మొదటి దాంట్లో మీకు 1s ఉంటే రెండో దాంట్లో మీకు 2s ఉంటుంది అండ్ 2p కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనం చెప్పుకునేటటువంటి రెండో క్వాంటం నెంబర్. ఒకవేళ n = 3 అయితే రెండు గరిష్ట విలువలు ఎంత, ఏ ఉపకర్పరాలు ఉంటాయి అని క్వశ్చన్ వేసాడు అనమాట. సో వీటి యొక్క గరిష్ట విలువలు చూసుకున్నట్లయితే n = 3 కాబట్టి మనకు 3s, 3p అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ రెండు మనకి 3d అవుతాయి. బట్ ఈ రెండే మనకి పూర్తి అవుతాయి అన్నమాట. n = 5 అయినప్పుడు ఏకి ఎన్ని విలువలు ఉంటాయి, n = 4 అయిందనుకోండి, దానికి విలువలు ఎన్ని ఉంటాయి, సో అక్కడ కూడా 4 ఉంటాయి మీకు. ఇక అయస్కాంత క్వాంటం సంఖ్య. సో ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం అయస్కాంత క్వాంటం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సలహాలు కానీ ఇవ్వండి. అండ్ మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా కామెంట్ రూపంలో మీ సజెషన్స్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.